10 లక్షలు ఇచ్చారు, అది ఏం చేశారు, అకౌంట్లో వేయాలి కదా అని చెప్పి రెండో పాయింట్ చెప్పడం జరిగింది. నిజంగా ఈరోజు మీ ద్వారా చెప్పాలి, ఎందుకంటే నేను చూసాం, ఏదో టీవీలో కూడా చూసాం, ఎండోమెంట్ జమలో లేవంట, పాత ఎమ్మెల్యే గారు 10 లక్షలు ఏమని చెప్పి ఒక టీవీ ఛానల్లో కూడా మరి చెప్పడం జరిగింది. అయితే నేనేమన్నదంటే, నిజంగా సీఎంఆర్ గారు చాలా పెద్ద వ్యాపారస్తులు, నర్సీపట్నంలోనే చాలా పెద్ద కాంప్లెక్స్ పెట్టడం సీఎంఆర్, అది పెట్టడం వల్ల చాలా మందికి ఉపాధి అవకాశాలు కూడా మన ప్రాంతంలో ఉన్నాయి. కేవలం వాళ్ళ వ్యాపారమే కాదు, మరి ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అందులో భాగంగానే ఆనాడు మన డిగ్రీ కాలేజీలో ఒక స్పాన్సర్ చేశారు సీఎంఆర్ గారు, ఒక స్పాన్సర్ మావూరు వెంకటరమణ గారు ఒక వాటర్ ప్లాంట్ శాంక్షన్ చేసినప్పుడు నేను ఆ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ వారిని కలిశాను. సార్, మాకు మరి నోకాలితల్లి టెంపుల్ ఉందండి, చాలా మరి నర్సీపట్నంలోనే మంచి టెంపుల్, పెద్ద పండగ చేస్తారు, మరి అందరికీ కూడా నమ్మకమైన టెంపుల్ కనుక మరి 10 లక్షల రూపాయలు టీడీపీ టైంలో ఇచ్చారు, 40 లక్షల్లో మీ పేమెంట్ కూడా మా ప్రభుత్వంలో జగన్ ప్రభుత్వం ఇచ్చాం కనుక ఇంకా మిగిలి ఉంది, దానికి మీ తాలూకా సహకారం కావాలని చెప్పి కోరం. మా కోరిక మేరకు ఆ రోజు మావూరు వెంకటరమణ గారు సీఎంఆర్ గారి అధినేత టెంపుల్ దగ్గర రావడం, అప్పటికే మేము టెంపుల్ కట్టించాం ఆల్రెడీ, 50 లక్షలకి ఏ టెంపుల్ అయితే ఉంది ఈ టెంపుల్ మేము కట్టించాం ఆల్రెడీ. కట్టిన దానికి చూసి అక్కడున్న మా పార్టీ, మా కౌన్సిలర్స్, మా నాయకులందరితో పాటు అక్కడున్న మా ఎవరైతే దానికి చైర్మన్ అన్నారో ధనిరెడ్డి నాగు కూడా పరిచయం చేసి మరి 10 లక్షల రూపాయలు